సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. శ్రీనివాస్ అవసరాల నటుడిగా కొంత విలక్షణతను చాటుకున్నాడు. ఇప్పుడు చిన్న ప్రయత్నంతో కలిసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని దర్శకుడిగా తన ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు చూపించడానికి ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకుడయ్యాడు అన్నదానికంటే ఈగా లెజెండ్ వంటి సక్సెస్ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు అన్న విషయమే సినిమాపై కొంత ఆసక్తి కలగడానికి కారణమైంది. చిన్న సినిమాకు పెద్ద నిర్మాత కావడంతో సినిమాకు ప్రచారానికి డోకా లేకుండా పోయింది. పోతే సినిమాలో ఉన్నది కొత్త నటులు కాబట్టి మొదటి రోజు టాకే సినిమా విజయాన్ని నిర్దేశించనుంది. మరి ఈ సినిమా టాక్ ఏమిటో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే సినిమా హీరో ఎన్ వెంకటేశ్వరరావు. అతని కళ న్యూస్ రీడర్ కావాలని. కారణం ఒకప్పుడు అతని తండ్రి దూరదర్శన్లో గొప్ప స్టార్ న్యూస్ రీడర్ కావడం. ఆ పాటల్లో భాగంగా యూపీ ఛానల్లో అడ్డమైన పనులేవో చేస్తూ ఉంటాడు మన వెంకటేశ్వరరావు. అందగాడు చమత్కారి కావడంతో అమ్మాయిలు అతని చుట్టూ మూగుతూ ఉంటారు. ఈ విషయం అతని బాస్ ఉదయ్ భాస్కర్కు అస్సలు నచ్చదు. కారణం అతనికి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆ క్రమంలో ఎన్నో సంబంధాలు కాదనుకున్న ఉదయ్ శిరీష్ ఫోటో చూసి పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇష్టం లేకపోయినా వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకీ సహాయాన్ని బలవంతంగా తీసుకుంటాడు. ఆ గమనంలో వైజాగ్ లో తాను ప్రభావతిని ప్రేమించిన సంగతి ఉదయ్కి చెప్తాడు వెంకటేశ్వరరావు. టీనేజ్ లో ఉన్న వెంకీ ప్రభావతి మామూలు కారణాలతోనే విడిపోతారు. ప్రస్తుతం ప్రభావతిని మనసు లోపల ఎక్కడో పెట్టేసుకుని న్యూస్ రీడర్ లక్ష్యాన్ని చేరుకోవాలనే క్రమంలో బాస్ ఉదయ్ కు బలవంతపు సహాయం చేయడానికి సిద్ధమై పెద్ద రిస్క్ లో పడతాడు మన వెంకీ. ఆ రిస్క్ పుణ్యమా అని న్యూస్ రీడర్ కావాలనే లక్ష్యమా, ప్రేమించిన ప్రభావితైనా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంకట స్థితి నుంచి వెంకీ ఎలా బయటపడ్డాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి సంబంధించి ఒక విషయాన్ని తప్పక చెప్పుకోవాలి. ఏమంటే సాధారణ సినిమా దర్శకులు ప్రేక్షకులను మెప్పించడానికి సినిమాలు తీస్తారు. కానీ ఈ సినిమా దర్శకుడు శ్రీని అవసరాల చిత్ర నిర్మాతను మెప్పించడానికి శక్తి వంచన లేకుండా కష్టపడ్డాడని ఇట్టే అర్థమైపోతుంది. అంటే సినిమాను ఎంత బాగా తీసాం అనే దానికంటే ఎంత తక్కువ బడ్జెట్ లో తీసాం అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ప్రేక్షకుల సంగతి ఏమో కానీ నిర్మాత మాత్రం మహా మురిసిపోయి ఉంటాడు. అనుకున్న బడ్జెట్ కంటే సినిమా తక్కువలో అయిపోయినందుకు. నిర్మాత ఏమనుకున్నా ప్రేక్షకులు మాత్రం కించిత్ బాధపడతారు సినిమా చూసి. ఎందుకంటే సినిమా తీయటం రాని నిర్మాతో కొత్త నిర్మాతో అయితే ఏదో తీసారులే అని సర్దుకుపోవచ్చు. కానీ ఈగా లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన సంస్థ ఈ సినిమాను రూపొందించిందా అని ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిర్మాణాత్మక విలువలు అంత నాసిరకంగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ సినిమా కదా అనుకోవచ్చు. చిన్న బడ్జెట్ సినిమా అయితే మాత్రం చేయటానికి ఏమీ ఉండదా? వెతికితే బోల్డ్ అని మార్గాలు. అసలు సినిమాలో ఉన్న మ్యాజిక్ అది లేనిదాన్ని ఉన్నట్టు చూపించడమే. ఆ మ్యాటర్ ను పక్కన పడేసి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేసిన తరహాలో సినిమాను లాగేశారు. అరే ఒక టీవీ ఛానల్ కు CEO అని చెప్పి ముతక పట్టలేసి గుమస్తా కన్నా అధ్వానంగా చూపించారు. ఇదే కాదు ప్రతి విషయంలోనూ అంతే. సిచ్యువేషన్ డిమాండ్ కంటే బడ్జెట్ లిమిటేషన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చిత్రీకరణే కాదు కథనాన్ని కూడా బడ్జెట్ లిమిటేషన్ ను మైండ్ లో పెట్టుకునే తయారు చేసుకున్నట్టున్నారు. అందుకని కథ బొత్తిగా అన్నం లేని లొకేషన్స్ లో ఫ్లాట్ గా నడిచిపోతుంది. కథనంలో ముగ్గురు ప్రధాన పాత్రలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కథనాల్లో కూడా చెప్పుకోదగ్గ విషయం లేదు. రొటీన్ కథ. ఇంతకు ముందు ఇలాంటి కథలను చాలా చూసాం. కాకపోతే శ్రీనివాస్ వాటికి చిన్నపాటి బెటర్మెంట్స్ చేశాడు. కథనంలో కూడా ఆసక్తి కానీ ఆకర్షణ కానీ లేదు. ఏవో కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. సినిమా మొదటి సగం అయితే సహనాన్ని పరీక్షిస్తుంది. చక్కగా యాక్టింగ్ చేసుకోక ఈయనకి ఎందుకండి ఈ దర్శకత్వం అని అనాలనిపిస్తుంది కూడా. ఫీల్ పుట్టని లవ్ ట్రాక్, అవుట్ డేటెడ్ కామెడీ చిరాకు పుట్టిస్తాయి. రెండో సగం మాత్రం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే బాగుందనే చెప్పాలి. దర్శకుడిని నేనే కాబట్టి సినిమాను కాపాడే బాధ్యత కూడా నాదే అనుకున్నాడేమో. తన నట చమత్కారంతో కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు శ్రీనివాస్. కానీ కథనంలో ప్రత్యేకత లేకపోవడం, హీరో హీరోయిన్ పాత్రలు ఎలివేట్ కాకపోవడం, పరమ బోరింగ్ రొటీన్ క్లైమాక్స్ సినిమాపై ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఇవ్వవు. పోతే దర్శకుడిగా శ్రీనివాస్ అవసరాలపై పెద్దవంశీ గారి ఇన్ఫ్లుయెన్స్ కొంత కనపడుతుంది. అభిమానం అంటే అరాకొరగా కాకుండా ఆయన్ని పూర్తిగా అనుకరించినట్టయితే వేరే విధంగా ఉండేదేమో. కొన్ని సన్నివేశాల్లో చమత్కారంతో ఆకట్టుకున్నాడు. కానీ ఎమోషన్స్ పండించడంలో మాత్రం దర్శకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మొత్తంగా చూసుకుంటే సినిమాలో నచ్చే అంశాల కంటే నచ్చని విషయాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ అర్హతలతో శ్రీనివాస్ ఊహలు ప్రేక్షకులను గుసగుస పెట్టడం కష్టమే. నటీనటుల అభినయం విషయానికి వస్తే శ్రీనివాస్ అవసరాల బాగా చేశాడు. సినిమాని కాసేపు చూడగలమంటే ఆ పుణ్యం అతనికే దక్కుతుంది. నాగశౌర్యలో ఈజుంది కానీ నటనలో ఇంకా పరిణితి కావాలి. డైలాగుల ఉచ్చారణ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. లవర్ బాయ్ అనిపించుకునే లక్షణాలు ఉన్నాయి. మంచి కథలు పడితే హీరోగా నిలదొక్కుకోవడం ఖాయం. బాలీవుడ్ హీరోయిన్ రాశి కన్నా అందంగా కనిపిస్తుంది కానీ నటన మాత్రం పెద్దగా లేదు. ఏంటో బద్ధకంగా ఉన్నట్టు నటిస్తుంది. చివరికి నడక చాలా లేజీగా నడుస్తుంది. యాక్టింగ్ పూర్, డాన్స్ చేసే లక్షణాలు కనిపించడం లేదు. గ్లామర్ ను నమ్ముకుంటే పైకొచ్చే అవకాశాలున్నాయి. రావు రమేష్, పోసాని, పృథ్వీ తదితరులు వారి
వారి పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శ్రీనివాస్ అవసరాల యాక్టింగ్ మాత్రమే ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద ప్రధాన ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే దర్శకత్వం, కథ, కథనం, క్లైమాక్స్ ఇవన్నీ కూడా సినిమాకి సంబంధించి మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. చివరిగా కొసమరుపు విషయానికి వస్తే ఊహలు గుసగుసలాడే అనే టైటిల్ కు కథకు అసలు సంబంధం కనబడదు. మరి శ్రీనివాస్ ను ఏ అంశాల్లో గుసగుస పెట్టాయో కానీ ఈ సినిమాలో ఆయన ఊహలు ప్రేక్షకులకు నస పుట్టించడం మాత్రం ఖాయం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఊహలు గుసగుసలాడే సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.